అన్నీకు వసంగమార ఆ పిమ్మట నీవుగాక అతని వీడవలెన్ మరి మాకు నేటికిన్. నీకుందులే ముందుంది ముసళ్ళ పండగ, ఇప్పుడు నువ్వు పంపించాయా ఒక్క 10 రోజులు యజ్ఞాన్ని సంరక్షించాలంటే అమ్మమ్మో నా 12 ఏళ్ళ పిల్లగాడు నా 12 ఏళ్ళ పిల్లగాడు లేక పుట్టాడని మాట్లాడుతున్నావు. మాట్లాడితే ఒక బ్రహ్మర్షిని నేను వచ్చి అడిగితే కొద్ది రోజులు ఆగు, నీ అంతటి నువ్వే 14 ఏళ్ళు అడవికి పంపిస్తావు అని చెప్పడం ఇక్కడ. ఆ తర్వాత నువ్వే నీ అంతటి నువ్వే వదులుకుంటావు, నీ కొడుకుని చూసుకో అని చెప్పాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాకు తెలుసు రాముడు పరాక్రమం అనగానే వశిష్ఠుడు చెప్పాట, మహారాజా రాముడు మామూలు మనిషి కాదు, తప్పకుండా అతనికి విద్య నేర్పుతాడు విశ్వామిత్రుడు. విద్య నేర్పిన తర్వాత చక్కటి ప్రతిభావంతుడై మీ అబ్బాయి వస్తాడు అని చెప్పాట. ఇంటి పురోహితుడు చెప్పానకే యజమాని కాదండగా, సరే తీసుకెళ్ళిపోమన్నట్ట. తీసుకెళ్ళిపోమని రామా రా అనగానే తోకొచ్చింది పక్కన. ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుని అడగల ఆయన, రాముణ్ణి అడిగాడు. లక్ష్మణుడు కూడా తోడొచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి తీసుకెళ్తున్నాడు.